హాయ్ అందరికీ నమస్తే అండి. ఈరోజు మునక్కాయ బంగాళదుంప జీడిపప్పు కర్రీ చేస్తున్నాండి. ఈ వెల్లుల్లిపాయలు మిక్సీ వేసేసుకుందాం. అల్లం, వెల్లుల్లి, పచ్చి కొబ్బరి, ఈ పచ్చి కొబ్బరి, ఉల్లిపాయలు, టమాటాలు ఇవన్నీ గ్రైండర్ వేసిస్తాను. మొత్తం మిక్సీ వేసేసి కర్రీ చేసుకుందాం. ఇవ్వండి కర్రీకి ఆయిల్ పోసుకున్నాము. కొంచెం జీడిపప్పు వేసుకుందాము. మునక్కాయ, జీడిపప్పు, బంగాళదుంప కర్రీ అండి. అదే కుర్మా ఏదంటే మసాలా కర్రీ. ఇవన్నీ వేగిపోయాయి, తీసేసుకుందాం గిన్నెలోకి. గ్రేవీ వేసేసుకుందాము. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఇలాగా కొంచెం సాల్ట్ వేద్దాము. కొంచెం పసుపు వేద్దాము. ఇవన్నీ బంగాళదుంప ఒకటి పెద్దది కట్ చేసి వేసేసుకుందాము. ఈ మసాలా దానిలో వేయించితే చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుందండి దీనిలో బాయిల్ అయితే. ఇప్పుడు మునక్కాయలు వేసుకుందామండి. ఈ 2 మునక్కాయలండి. బాగా వేయించుకుందాము ముక్క మెత్తపడే వరకు. ఏమండి కొంచెం దగ్గరగా అయిపోయింది. కొంచెం మసాలా పొడి వేసుకుందాము. గరం మసాలా పొడి. ఇంకొస్త దగ్గర పడ్డాక దింపేసుకుందాము. దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు వేయించి పెట్టుకున్న జీడిపప్పు వేసేసుకున్నాండి. మునక్కాయ, బంగాళదుంప, జీడిపప్పు కర్రీ, మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చిన వాళ్ళు ట్రై చేయండి. పచ్చి కొబ్బరి వేసుకోవాలి, సూపర్ ఉంటుంది. ఇంకొంచెం దగ్గరగా అయ్యాక దింపేద్దాము. కొంచెం పెరిగి వేద్దామండి. కొంచెం వేద్దాము, సరిపోతుంది. కొంచెం కొత్తిమీర వేద్దామండి. ఇంకొంచెం దగ్గరగా అయ్యాక దింపేద్దాము. ఇంకొంచెం ఉడకనిద్దాం బాగా. ఇవన్నీ మునక్కాయ, బంగాళదుంప, జీడిపప్పు మసాలా కర్రీ అయిపోయింది. సర్వ్ చేసుకుందాం బౌల్లోకి.
ఇవన్నీ సర్వింగ్ బౌల్లోకి వేసేసుకున్నాం కర్రీ. ఇదిగోండి మసాలా కర్రీ తయారైపోయింది. మునక్కాయ, బంగాళదుంప, కాజు మసాలా కర్రీ. చూద్దాం, టేస్ట్ చూద్దాం కొంచెం. చాలా బాగుందండి, నిజంగానే చాలా బాగుంది. దేనివల్ల టేస్ట్ వస్తుందో తెలియదు కానీ మొత్తానికి టేస్ట్గా ఉంది. మసాలా ఫ్లేవరు, కొబ్బరి, జీడిపప్పు, మునక్కాయ అన్నీ ఫ్లేవర్ తెలుస్తుంది. నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ తెలుస్తుంది మీకు కూడా. రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. ఉంటా అండి, బాయ్ అండి.